మాట్లాడేసానండి. మనం ఖాళీ వెళ్ళండి వాళ్ళతో వెళ్ళండి మన పార్టీలోకి వెళ్ళి వాళ్ళని కూడా మనం దీంట్లోకి అందరినీ తీసేసుకుందామండి. వాళ్ళకి ఆల్రెడీ జనసేన వాళ్ళండి, కానీ ఎవరో జనసేన వాళ్ళు రావలేదు ఇంకా అన్నారు కాబట్టి నేను దీంట్లోకి మళ్ళీ వచ్చే వారం మనం అందరం మీటింగ్ పెట్టినండి వాళ్ళని కూడా తీసుకుందామండి. వాళ్ళందరినీ కనెక్టింగ్ చేసేయండి మొత్తం అందరినీ ఆ లిస్టులో తీసేసుకుంటానండి అందరినీ. అందరికీ గూగుల్ మీట్ ఉందో చూడండి. గూగుల్ మీట్ మనం యాడ్ చేయాలి, డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేయాలండి. లేకపోతే చెప్తే నేను వస్తాను. ఎలాగ ఎవరికి ఇన్స్టాల్ చేయాలంటే చెప్తే అందరికి చెప్తాను. వచ్చే వారం కంపల్సరీగా ఉండాలండి. కంపల్సరీగా ఉంటాయండి, మీరు యాడ్ చేస్తాయండి. వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ గట్రా ఎన్ని చేస్తున్నామని చెప్తే వాళ్ళకి కూడా కొంచెం ఉత్సాహంగా ఉందండి. వాళ్ళకి సర్లే మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, మనం ప్రతి విషయంలో కూడా మనం కూడా యాక్టివ్గా ఉందాం. వాళ్ళు కూడా మన ఉద్దేశంలో వచ్చారండి. వాళ్ళు కూడా అంచేతంటే పార్టీ తరఫు నుంచి ఏదైనా సరే ఇక్కడ ఎంతమంది ఉంటారో అంతమంది నా ట్రిప్లో నేను తీసేసుకుంటానండి. నో ప్రాబ్లం అండి. ఇప్పుడు మనదాకా అంటే ఇప్పుడు మనదాకా బయటకు లేవండి, ఇప్పుడు బయటకు వచ్చాం కదండి కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేదండి. మనకి చేసినా సరే శాతం దేనికైనా సరే శాతం రెడీగా ఉన్నాం. జనసేనలో మన పార్టీ తరఫు నుంచి ఎవరైతే మన పార్టీ కోసం చేస్తారో వాళ్ళకే చేద్దామండి. నా ఏది ప్రకారం ఇన్సూరెన్స్ ఎవరికైనా చేయొచ్చు, ఇన్సూరెన్స్ అందరూ చేయొచ్చు. అంటే మరి తెలుగు వాళ్ళకండి, తెలుగోడు అంటే చాలు ప్రతి ఒక్కడికి పార్టీతో సంబంధం లేదు. బెనిఫిట్స్ మంచి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కుల మతాలు కానీ పార్టీలు కానీ రాజకీయ పార్టీలు లేవండి దీంట్లో. తెలుగు జాతి మొత్తం. అందుకే నేను ఏమడిగానంటే మిమ్మల్ని అందుకోసం కోసం అడిగానండి. నాకు తెలియక ఇంకా పార్టీ కోసం అసలు అంటే పార్టీ పరంగా మనం ముందుంటాం. అవునండి. బెనిఫిట్స్ అనేది అనేది మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అందరికీ ఆ సర్వీస్ మనం అందించగలగాలి. ఇక్కడ జాతి మత భేదాలు ఏమి లేవండి. పార్టీ పరంగా మనం ముందుంటాం, మంచి కార్యక్రమాలకు మేము చేస్తామని చెప్పి అది ఆ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం పార్టీ పరంగా. కానీ మనం చేసే సర్వీస్ మొత్తం మన తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడేలా. అలాగే అది పార్టీ పరంగా మంచి పని. గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసరికి ఆ విధంగా ఇప్పుడు ఇలాగ బయట వాళ్ళు ఉన్నారు, బయట స్టేట్ వాళ్ళు కానీ బయట దేశాల వాళ్ళు కానీ పనిచేస్తున్నారు మీ సైట్లలో. వీళ్ళకి ఏంటంటే మానవతా సేవ అన్నమాట. మానవత్వంతో మనం తల చేసి వీళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే ఏదైనా అవసరం ఉన్నా ఎటువంటి కష్ట సమయాల్లో ఉన్నా అందరం తలకు చేసి వాళ్ళకి సర్వీస్ చేద్దామండి. వాళ్ళకి ఉపయోగపడేలాగా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సైట్కి ప్రతి వారానికి ఒక రోజు ఒక కన్స్ట్రక్షన్ సైట్లలో డ్రైవ్ అనేది జరుగుతుంది. ఒక 5-6 మంది మెయిన్ లీడర్స్ అందరూ కూడా వస్తారు. ఏంటంటే సర్వీస్ చేసేటప్పుడు ఆడి ఎవడు ఏంటి అని చూడదు, ఓన్లీ తెలుగు అని చూస్తాం. మామూలుగా కలవడానికి వెళ్ళినప్పుడు జనసేన అని వెళ్తాం. ఇది పార్టీ, ఈ పార్టీ తరఫున సర్వీస్కి వచ్చినప్పుడు ఎవరికి నాకు నీడు ఉన్నదనుకో వీడు జనసేనోడు కాదు కదా అని మాత్రం వదిలేయండి. మన తెలుగు అయితే మాత్రం చేయగలం. కంపల్సరీగా మనం ఎక్కడో ఉన్నాం, సహకరించాలి. వాడికి ఏమొచ్చినా కానీ మనం దగ్గర ఉండాలి, ఈ యూనిట్ ఉండాలి. తెలుగు అనే లోపలికి అరే తెలుగు వాళ్ళు అంటే ఎవరికి ఏదేమైనా అందరూ కలిసి కట్టుకుని నిల్చుంటున్నారు, ఇది కావాలి. ఎందుకంటే మన ప్రాంతం, మన జాతి, మన భాష తోటి మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు ఇది దాటితే నువ్వు అంతకన్నా ఎక్కువ చేయగలిగితే అప్పుడు దేశం అంటాం. ప్రస్తుతానికైతే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి భాష ద్వారా తెలంగాణ కూడా తీసుకునే స్థాయికి రావాలి. ఇది మెల్లగా ఏంటంటే మనం యునైట్ చేసుకోవడానికి రీజన్. దీంట్లో పార్టీలు కలిసి రాకూడదు, పార్టీ పరంగా ముందుకెళ్తాం. ఈ పని ఎవరు చేస్తున్నాం, ఈ పార్టీ పరంగా మనం ముందు చేస్తున్నాం. కానీ మన తెలుగు వాళ్ళందరినీ అక్కుని చేసుకుంటాం. అంటే మీకు ఇన్సూరెన్స్ అనేవి ఆంధ్ర ఏపీ ఎన్ఆర్టీ ద్వారా అది ఏపీకి సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దానికి ఒక ఆంధ్ర వాళ్ళకి అది ఎలిజిబిలిటీ ఉంది ఏపీ ఎన్ఆర్టీ నుంచి. అలాగే తెలంగాణ వాళ్ళకి వాళ్ళ స్టేట్ నుంచి ఉంటుంది, అది మనం ఇన్వాల్వ్ కాలేం. కానీ తెలుగు వాళ్ళకి ఎవరికైనా సరే అలాగే ఏ రాష్ట్రం వాడైనా ఏ దేశం వాడైనా మన సర్కిల్లో ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళు ఎంత బాగుంటే ఆరోగ్యంగా ఉంటే మీకు అంత మంచిది. మీకు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడితే మీకు ₹1 మిగులుతుంది. సో ఇక్కడ మనం కూడా
మీరు ఎంత బాగుంటే మీరు పార్టీకి అంత సర్వీస్ అందిస్తారు. అవును. మీ దగ్గర ఒక 1000 రూపాయలు మీరు సంపాదించిన అందులో ₹1 ఖర్చు పెడితే ముందు వస్తారు మీరు. సో అంటే అందరూ బాగుండాలి. ఆ బాగుండటానికి మనం ఏం చేయగలగాలి, మన వల్ల ఎంత సాయం మనం చేయగలం వాళ్ళకి ఉపయోగపడేలాగా అనేది జనసేన పార్టీ పరంగా ముందుండి మనం అందరికి రీచ్ అయ్యేలాగా, అందరికి ఆ సర్వీస్ అందేలాగా ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీ దగ్గరికి చూడండి గిట్టచ్చు, ఆయన ప్రెసిడెంట్ గారు, మన సౌదీ సెంట్రల్ రీజియన్ ప్రెసిడెంట్ ఆయన మురారి గారు, గురికిరణ్ గారు వైస్ ప్రెసిడెంట్, యాకూబ్ ఖాన్ గారు ఈయన డిసిప్లినరీ కమిటీ చైర్మన్, ఆనంద్ రాజు గారు ఆయన వచ్చి లైజనింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు చైర్మన్. సో ఈయన ప్రసాద్ గారు కదా, ప్రసాద్ గారు కమిటీ మెంబర్. సో మెయిన్ ముఖ్యమైన వ్యక్తులు వచ్చారనమాట. ఇక వేరే సైడ్లకి ఏంటంటే కొద్దిగా అటు ఇటు అందరూ కలిసి వెళ్ళారు. ఇక్కడ ఎస్పెషల్లీ మీరు ప్రజారాజ్యం అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఆ ప్రయారిటీ ఇవ్వడం కోసం మెయిన్ లీడర్స్ అంతా వచ్చారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత యాక్టివ్గా ఉండి కన్స్ట్రక్షన్ సైట్లో మీరు ఎంతమందిని తీసుకొస్తే మీకు ఒక లీడర్షిప్ బిల్డప్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి మీరు మీ చేతుల్లో అంటే మీ ద్వారా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అదే ఇందాక మన గిరి గారు చెప్పినప్పుడే మనకు ఒక తీసుకొచ్చి మన పెద్దరాజు ఆయన బర్త్డే చేసినప్పుడు ఆయన ఏదో చెప్పాడు కదండి ఇందాక మీరు చెప్పినట్టు అలాగా చిరంజీవి బర్త్డే చెప్పినట్టు ఆ రోజు కంపల్సరీగా మీరు ఎలాగంటే అలాగా ఎలా చేయాలనేది వదిలేయండి. ఆలోచించండి. ఎంతమంది వస్తున్నారంటే నేను ఇక్కడ పెడుతున్నాను చెప్పండి అంతే. సరే దగ్గరకు వస్తున్నాడు కానీ కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేసి నేను చెప్తానండి. ఇప్పుడు నుంచే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు నుంచే నేను స్టార్ట్ చేస్తానండి. జట్టు ఏర్పడుతుంది మీకు, బృందం అందరూ కలిసి వెళ్ళడం. సో ఎందుకంటే ఇప్పుడు వరకు ఇక్కడ సౌదీలో గత 30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా తెలుగు సమాజాలు సంఘాలు చాలా వచ్చాయి, కానీ యూనిటీగా లేవు. కనీసం మన రాజకీయ పార్టీ పరంగా ఉన్న మన తెలుగు వాళ్ళందరినీ ఒక చోటకి మన సర్వీస్ అందజేస్తే అది మనం నిజంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ఆలోచనల్ని మనం దృష్టిలో పెట్టుకుని నడిచినట్టే, ఆయన అడుగుజాడల్లో నడిచినట్టే. సో మనం ఈ విధమైన కృషి చేద్దాం. సరే అండి. మీకు తెలుసు కదా నేను పార్టీ కోసం స్టార్ట్ అవుతే మొన్నదాకా నేను అవ్వలేదండి, అవే కానీ తక్కువ అండి. ఇంక నుంచి స్టార్ట్ అయితే ఇంక ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఈ విషయం తెలుసండి. కంపల్సరీగా నేను చేసండి పార్టీని బాగా బలోపేతంగా ఎదరికి తీసుకెళ్ళండి. అందరం కూడా నేను పార్టీలో తీసుకొస్తాను. ఎక్కడ తెలుగులో ఉన్నారని మనకి ఏం పని తెలుస్తుందండి. ఇప్పుడు ఒక రోజులు ఉన్నారండి, ఇప్పుడు వాళ్ళు కూడా మనకి కంపల్సరీగా వచ్చి శుక్రవారం పెడతాన్నారండి. అందులో పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు అందే అన్నారు. ఇక్కడ మీరు ఏంటంటే ఎడారిలో వేసుకుంటకూడదు, ఇంకా మీ సైట్ నుంచే లేచిపోవాలి. వాళ్ళకి తెలియాలి అక్కడ ఏమో ఏంటి ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. ఆ విధమైన మనం ఏంటంటే ఆ గుర్తింపు తెచ్చుకునే విధంగా మన సర్వీస్ ఉండాలి. అంటే గుర్తింపు కోసం కాదు, మనం చేసే సేవ మనకు గుర్తింపు తీసుకుంటుంది. 10 మందిలో ఒకళ్ళుగా ఉండాలి, ఆ ఒకళ్ళకి 10 మంది అయి ఉండకూడదు. సో మీకు ఆ అవకాశాలు జనాలంటే సందర్భం అర్థమవుతుంది. అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ఏరియాస్కి వెళ్తాం, ల్యాండ్స్కేప్ పెద్ద ల్యాండ్స్కేప్ ఉంటుంది. ఇలా అందరం ఉంటారు, బ్యాక్గ్రౌండ్